శౌర్య రామలక్ష్మి ఇద్దరు జానకి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అప్పుడే శౌర్య బైక్ని ఆపేసి, రామా ఇప్పుడు ఎందుకు గుడి దగ్గర బైక్ ఆపమని చెప్పావు? ఇప్పుడు మనం వెళ్ళాల్సింది మీ ఇంటికి కదా రామా అని శౌర్య అడుగుతూ ఉంటాడు. సార్, పుట్టింటికి వెళ్ళేటప్పుడు తిరిగి అత్తగారింటికి వచ్చేటప్పుడు ఈ గుడిలో దేవుడి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్తే చాలా మంచిదని మా ఆనవాయితీగా ఇక్కడ అందరూ ఇలా చేస్తూ ఉంటారు సార్. అందుకే ఇప్పుడు మా పుట్టింటికి వెళ్తున్నాం కదా, దేవుడి దర్శనం చేసుకువెళ్దామని ఆపమన్నాను సార్ అని రామలక్ష్మి చెప్తుంది. సరే పద రామా, నేను నిన్నెందుకు కాదంటాను, పద గుడిలో దేవుణ్ణి దర్శనం చేసుకుందాం అని శౌర్య చెప్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి శౌర్య చేయి పట్టుకొని శౌర్యని చూసి చాలా చాలా మురిసిపోతూ, శౌర్యని చూసి మెడికల్ విరుచుకుంటూ, శౌర్యని చూసి ముద్దులు పెట్టుకుంటూ చాలా చాలా మురిసిపోతూ దేవుడి దర్శనానికి వెళ్తూ ఉంటుంది. ఇద్దరూ కలిసి గంట కొడతారు. తర్వాత ఒకరికి ఒకరు దగ్గరుండి బొట్టు పెట్టుకుంటారు. శౌర్య అలా రామలక్ష్మికి బొట్టు పెడుతూ ఉంటే రామలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలాగే రామలక్ష్మి కూడా శౌర్యకి బొట్టు పెడుతుంది. తర్వాత ఇద్దరు ఒకరికి ఒకరు ప్రసాదం తినిపించుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు.